మాతృదేవోభవ. పాలవి ఇచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో. పాలవి ఇచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో. మా అమ్మ పాలవి ఇచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో. లాలలు పోసెనో కేలున నుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో. కేలున నుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో. లాలలు పోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు పోసెనో. లాలలు పోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు పోసెనో. చాలనలేని చాలనరాని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. చాలనలేని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. తెలుగునాట తల్లులు పిల్లలకి పాలిచ్చేటప్పుడు కేవలం పాలిచ్చి ఊరుకోరు. తెలుగు భారతిలో ఉండే మురిపాలను కూడా పాలతో పాటుగా ఇస్తారు. పాలు ఇస్తుంటేనే పాట పాడతారు. పాలు తాగిన తర్వాత నిద్ర పట్టే వరకు పాట పాడతారు. మళ్ళీ మేలు కొలపడానికి ఇంకో పాట పాడతారు. ఇవే పాలతో పాటుగా ఇచ్చే మురిపాలు అంటే. బిడ్డకి కేవలం పోషకాహారంగా, శారీరక పోషకాహారంగా పాలు ఉపయోగపడితే మానసికమైన ధైర్యాన్ని ఇచ్చేవి ఆ జోలపాటలు, లాలిపాటలు. నువ్వు భగవంతుడి యొక్క అవతారానివి. నా ఇంట్లో రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, సీతాదేవి పుట్టింది, రుక్మిణీదేవి పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది, సరస్వతీదేవి పుట్టింది అనుకుంటున్నారు. కానీ నేను మామూలు ఆడపిల్లో మగపిల్లాడో పుట్టానని నేను అనుకోవడం లేదు అని ప్రతి తల్లి పూర్వం జోల పాడేది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి 4 వేదాల గొలుసుల మరించి బలువైన పణిరాజు పాన్పు గావించి చెలియడోలికలోన చేర్చి లాలించి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఈ పాట తెలుగునాట ప్రతి ఇంట్లోనూ ప్రతిధ్వనించేది పూర్వం. దీని అర్థం ఏమిటి అంటే, అచ్యుత ఆనంద జో, నువ్వు అచ్యుతుడివి, నీకు చ్యుతి లేదు, నాశనం లేదు. ఆనంద, నువ్వు ఆనంద స్వరూపానివి, దుఃఖం అనేది నీ జీవితంలో ఉండే అవకాశమే లేదు నువ్వు తెచ్చిపెట్టుకుంటే తప్ప. భగవంతుడు మనని ఆనంద స్వరూపంగా సృష్టించాడు. మన చేతకానితనం వల్ల దుఃఖం తెచ్చిపెట్టుకుంటాం మనం. భగవంతుడు ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వడు. దుఃఖాన్ని ఇచ్చేవాడు దేవుడు కాదు, ఆయన సుఖాన్నే ఇస్తాడు. ప్రకృతి అంతా పరమ రమణీయమైన ప్రకృతిని మనకిచ్చాడు. దాన్ని పాడు చేసి మనం దుఃఖం తెచ్చిపెట్టుకున్నాం. నీకోసం చెట్టు నేను సృష్టించాను, చెట్టు నీడలో నుంచోరా అంటే మనం చెట్టు కొట్టేశాం, బిల్డింగ్ కట్టాం. బిల్డింగ్ కట్టమని చెట్టు కొట్టేమని ఆయన చెప్పాలి, చెట్టు నీడలో నుంచోమన్నాడు. అదే ఉన్న ప్రపంచాన్ని పాడు చేసుకోవడం అంటే. టెక్నాలజీ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఈ టెక్నాలజీ మొత్తం పర్యావరణాన్ని కాపాడడానికి పనికి రావాలి అని ఆలోచించగలగాలి. ఏం కనిపెట్టినా అందుకే, ఏం చేసినా అందుకే. అదే ఆనంద అంటే. లాలి పరమానంద రామగోవింద, నువ్వు ఆనంద స్థితిలో పుట్టావు, పరమానంద స్థితిలోకి వెళ్ళాలి. నువ్వే రాముడివి, నువ్వే గోవిందుడివి అనడం కోసం ఏం చేస్తుందంటే తల్లి, ఆ ఉయ్యాల తొట్టు ఉంది, అది బ్రహ్మాండంబు తొట్టి గావించి. 14 లోకాలు కలిపిన బ్రహ్మాండం ఉంది. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపి ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం అంతా కలిపే నీ తొట్టి ఉయ్యాల. ఈ ఉయ్యాలే అంతో అది అంతే, తల్లి ఉడయంతో అది అంతే, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఎప్పుడు నీకు అర్థమవుతుందంటే, బ్రహ్మాండం అంతా తొట్టి అని భావించి 4 వేదాల గొలుసుల మరించి. ఉయ్యాలకి 4 గొలుసులు ఉంటాయి. ఇప్పుడు చెప్పినా అర్థం కావడం కష్టం. ఇప్పుడు స్ప్రింగ్ ఉయ్యాలు వచ్చాయి. ఒక్కసారి ఇలా కుదుపుతారు, దాన్ని ఊపడం అనరు, కుదుపుతారు. వీడికి చిన్నప్పటి నుంచి కుదపడం
మరి చిన్నప్పటి నుంచి వాడు తల్లి నుంచి తండ్రి నుంచి నేర్చుకుంది ఈ కుదపడమే. ఈ కుదిపే ఒత్తిడి నాయన, దాన్నే ఇంగ్లీషులో స్ట్రెస్ అంటారు. ఈ కుదిపే ఇలాగా దీర్ఘచతురస్రాకారంలో ఉండి ఉయ్యాలకేనో ఈ కుదిపే స్ప్రింగ్ ఉయ్యాలకి తేడా ఏమిటంటే ఇదే. దీర్ఘచతురస్రాకారంలో తొట్టి ఉయ్యాల ఉంటే ఇలా ఊపుతారు, జాగ్రత్తగా ఊగుతుంది. ఇది ఉందనుకోండి, అన్నం తిన్నాక పాలు తాగాక వాళ్ళని పడుకోబెట్టి ఇలా ఇలా అంటారు, తాగిందంతా బయటకు వస్తుంది. అంచేత నువ్వు తినది ఎందుకంటే కక్కడానికి, చదివింది ఎందుకంటే కక్కడానికి. తినది ఎక్కడ కక్కుతాడు? బయట కక్కుతాడు. చదివింది ఎక్కడ కక్కుతాడు? పరీక్షల్లో కక్కుతాడు. తర్వాత ఏమన్నా చదివిన విషయం అడిగేవనుకోండి, దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్ అంటాడు. పోను నువ్వు ఇంటర్మీడియట్లో సంస్కృతంలో 98% సాధించావు కదా, నీ పేరు సంస్కృతంలో రాయి అంటే దట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటాడు. ఇది మన విద్య. ఇంక మనం ఏం చెబితే ఏం ఉపయోగం? ఎందుకంటే మన ప్రాచీన విద్యా సౌరభం ఏమిటంటే, ప్రాచీనమైన విద్యా విధానం 5వ తరగతిలోనో 6వ తరగతిలోనో మొదలవలేదు, తల్లి ఒళ్ళో మొదలైంది. ఇదంతా విద్యే. 4 వేదాలు నీకు గొలుసులు. నీ ఉయ్యాల నువ్వు పడుకున్న బ్రహ్మాండం అనుకో, బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నది ఋగ్యజుస్సామ అథర్వణ వేదాలు. నీ జీవితాన్ని కూడా వేదాలే నడిపిస్తే, వేద జ్ఞానం పొందితే చాలు. వేదమే చదవాలని ఏం లేదు. చదివే అవకాశం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు చదువుతారు. వేద జ్ఞానం పొందితే చాలుగా. అప్పుడేమర్థమవుతుంది? బలువైన పనిరాజు పాన్పుగా వించి. నాయన ఇవాళ ఉయ్యాల్లో పడుకున్నావు కానీ రేపు చదువులో చేరాక, ఐఐటీలో చేరాక, పెళ్లి చేసుకున్నాక ఒత్తిడి భరించలేక పాముల పక్క మీద పడుకున్నట్టు ఉంటుంది నాయన. జాగ్రత్తగా ఇప్పటి నుంచి అభ్యాసం చేసుకో. అదే పనిరాజు పాన్పు. అలాగే ఉంటుందిగా. ఇవాళ ఎల్కేజీలో చేరగానే వాడు చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 kg, చెద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. ఇంత బరువు వాడి మీద పెట్టిన తర్వాత అది ఒత్తిడి కాకపోతే ఏమవుతుందండి? ఐఐటి వాళ్ళకి ఒత్తిడి అంటారేంటి నాకు అర్థం కాదు. ఐటీఐ వాడికి కూడా బోల్డ్ ఒత్తిడి ఉంది ఇక్కడ. ఒత్తిడి లేనివాడేవాడు ప్రపంచంలో. ఒత్తిడి లేనివాడేవాడు. 1వ తరగతి నుంచి ఒత్తిడే. ఇంకా ఎల్కేజీలో వాడు చేరి 3వసారి ఏదో పరీక్షలు పెడితే మా వాడికి 25కు 25 రాలా. ఏమొస్తాయి? ఎల్కేజీ వాడికి 25 వస్తాయా? పోనీ ప్రశ్నించే వాళ్ళకి వచ్చాయా? తల్లికి కానీ తండ్రికి కానీ రాలా. వీళ్ళు అడుగుతారు. వాడు ఏదో మాట్లాడడం వస్తే చాలు, 2 పాటలు పద్యాలు వస్తే చాలు, అంత అది కాదండి. మొత్తం ఆ తరగతి గదిలో వాడు ఫస్ట్ అవ్వాలి. వీలైతే స్టేట్ ఫస్ట్ వచ్చేయాలి ఎల్కేజీలోనే. ఎందుకంటే మనం పేరెంటంలో చెప్పుకోవాలి, లేకపోతే మన గొప్ప క్లబ్బుల్లో చేరి చెప్పుకోవాలి పెద్దవాళ్ళకి, మా చుట్టూ వాళ్ళు. మా వాడు ఫస్ట్ అండి, మా వాడు ఫస్ట్ అండి. ఎందుకంటే ఈయన ఫస్ట్ రాలేదు, ఇప్పుడు లాస్ట్ వచ్చాడు. ఈ గొప్పల కోసం పిల్లల బతుకు దెబ్బతినేలా చేస్తున్నాం మనం. తల్లి ఒళ్ళో ఇళ్ళంతా తిరుగుతూ ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నాం మనం. పోనీ ఈ ఒత్తిడి ఇక్కడి నుంచి మొదలైంది ఏమిటి? హై స్కూల్ అంతే. ఒకటి వాడికి 6వ తరగతి నుంచే ఎంసెట్ కోచింగు, 8వ తరగతి నుంచే ఐఐటి కోచింగు, కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పొట్ట క్యాసెట్లు కట్టేసి. ఇది కాదు విద్య. విద్య ఎంత తేలికైంది అంటే, పూర్వం తల్లి పాట పాడుతూ నువ్వు పడుకున్న తొట్టి ఉయ్యాల ఎంతో, ఈ బ్రహ్మాండం కూడా అంతేరా, ఏం పెద్ద విషయం ఏం లేదు ఇదో. వేదజ్ఞానం కనుక నువ్వు పొందగలిగితే ఈ ఉయ్యాలకి 4 గొలుసులు ఆధారమైనట్టుగా నీ జీవితానికి కూడా 4 వేదాలు జ్ఞానము ఆధారమే. నువ్వు చాలా గొప్పవాడు అవుతావురా అని చెప్పేసింది. పైగా కంగారు పడిపోక అబ్బాయి, జీవితం అంటే ఎప్పుడు సుఖంగానే ఉండదు. అది పూల పాన్పు కాదు, బలువైన పనిరాజు పాన్పు. ఆదిశేషుడు 1000 తలలు. ఎంత ఆదిశేషుడైనా, ఎంత మహావిష్ణువుకి సేవకుడైనా ఆయన విషమే కక్కుతాడండి. ఆదిశేషువు నుంచి అమృతం ఎప్పుడూ రాదు. ఆ విషం కక్కుతున్నా, ఎంత బుస కొడుతున్నా స్వామివారు భరించారా లేదా? అలాగే మనం జీవితంలో కొంత విషయాన్ని భరించాలి, తప్పదు. ఇది ఒకసారి విషం ఎలా ఉంటుంది అంటే, లోపలికి మింగలేం, బయటికి కాకలేం. శివుడిలాగా కంఠంలో పెట్టి కూర్చోవాలి. జీవితంలో ముఖ్యంగా సంసారంలో విషయాలు అలాగే ఉంటాయి. బయటికి కక్కలేం, ఎవడో అవమానిస్తాడే, అలా జరుగుతుంది, నువ్వు చేతకాని వాడు కూడా జరిగిందంటాడు. అలాగే లోపలికి మింగేవనుకో చచ్చిపోతాం ఆ విషయంతో. అంచేత మింగలేక కక్కలేక కంఠంలో పెట్టి కూర్చోవాలి. అందుకే శివుడు అలా చేశాడు. లోకంలో కొన్ని విషయాలు అలాగే ఉంటాయి. తప్పది కానీ తప్పదది, అది తప్పది కానీ తప్పదది, చేయక తప్పదు. ఏం చేస్తాం? చేసేసాం, అయిపోయింది. దాని గురించి మింగలేక కక్కలేక కూర్చోవడమే. ఇలాంటివన్నీ భరించాలంటే బలువైన పనిరాజు పాన్పు గావించి.
చెలియ డోలికలోన చేర్చిలాలించి. ఈ జీవితాన్ని నువ్వు తట్టుకోగలిగితే లక్ష్మీదేవి లాంటి స్త్రీ నీకు భార్యగా వచ్చి తన డోలికలో ఉయ్యాలలో నిన్ను ఆడిస్తుందయ్యా, ఆనందంగా నీ జీవితం సాగుతుంది అని చెప్పింది అక్కడ. ఇంత గొప్ప జోలపాట మా అమ్మ పాడింది కాబట్టే నేను ఇవాళ మీ ముందు ధైర్యంగా మాట్లాడగలను. ఇప్పుడు మళ్ళీ ఆ సంస్కృతిని తెచ్చుకోగలిగితేనే మనం అన్ని రకాల ఒత్తిళ్ళకి దూరం అవుతాం. అందుకే నేను ఈ ప్రార్థనలో, అమ్మా నువ్వు పాలిచ్చావో, తెలుగు భారత్లో ఉండే మురిపాలన్నీ ఇచ్చావో, కీలున ఉగ్గుబట్టావో, మృగీమదమందున నిగ్గుబట్టావో. మృగీమదం అంటే కస్తూరి మదం. కస్తూరికా మృగం అని ఒక మృగం ఉంటుంది. దాని నాభిలోంచి ఒక ద్రవం స్రవిస్తూ ఉంటుంది, అదే కస్తూరి. అందుకే దాన్ని కస్తూరి మృగం అంటారు. అది పరిగెట్టి 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 అలసిపోయి ఎక్కడో రాతి మీద కూర్చుంటుంది. ఆ రాతి మీద ఒక గంట సేపు కూర్చుంటుంది కాబట్టి ఆ నాభి నుంచి ఆ కస్తూరి కొద్దిగా కారి 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 అక్కడ గడ్డ కడుతుంది. తర్వాత గిరిజనుడు అక్కడ ఉండేవాళ్ళు ఆటవికులు దాన్ని నెమ్మదిగా ఒక చిన్న బ్లేడు లాంటి సాధనంతో గీకి తీసుకుంటారు. అదే మనకు దొరుకుతున్న కస్తూరి. అది చాలా ఆరోగ్యకరమైనది. దాన్ని బొట్టుగా పెడతారు, మందుగా ఉపయోగిస్తారు, తమలపాకుల్లో వాడతారు, తాంబూలంలో అన్ని రకాలు ఉపయోగిస్తారు. అటువంటి మృగీ మదం ఎక్కడ ఉంటుందో కవిత్వంలో మళ్ళీ అదే కస్తూరి మదం ఉంటుంది. ఆ కస్తూరికా మదాన్ని ఏమైనా పెట్టేవేమమ్మా, నువ్వు ఊరికే ఉగ్గు పెడతావా, ఉగ్గు అంటే ఏదో ఆమదము ఉగ్గు కలిపి పెడతారు. అలా కాకుండా కస్తూరి మదాన్ని పెట్టుంటావు. లేకపోతే ఈ రోజుకి వేళ మీ ముందు కూర్చునే సమయానికి 11,289 పద్యాలు రాయగలిగాను నేను ఈవేళకి, ఈ రోజుకి. అన్ని పద్యాలు ఎలా అవుతాయి, అన్ని అవధానాలు ఎలా అవుతాయి? 325 శతావధానాలు, 325 అష్టావధానాలు, 10 శతావధానాలు. ఇందాక మా సాహిత్య చెప్పినట్టుగా 21 రోజుల్లో 1000 మంది విద్యార్థులు కాదు, ఇలా విద్వాంసులు, తెలుగు సంస్కృత విద్వాంసులు కూర్చుని ఉంటే వారు 1000 మంది 1000 ప్రశ్నలు అడిగితే ఒక ప్రశ్నకి ఒకరోజు ఒక పాదమే చెప్పాలి, రెండో పాదం చెప్పకూడదు. పద్యానికి 4 పాదాలు ఉంటాయి, అందులో ఒక పాదమే చెప్పాలి. 1000 మందికి ఒక పాదం చెప్పుకుంటూ రావడానికి రోజుకి 200 పాదాల కంటే చెప్పలేము కాబట్టి ఉన్న సమయం ఉపయోగించుకోవాలి కూడా 5 రోజులు పడుతుంది. ఈ 5 రోజులు ఎక్కడ ఇవి రాయకూడదు, కంప్యూటర్ వాడకూడదు, స్మార్ట్ ఫోన్ వాడకూడదు, మొత్తం ఈ చెప్పలో పెట్టుకోవాలి. నేను ఈ మెదడనే చెప్పలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుని గుర్తు పెట్టుకోవాలి. దానికి అవధానం ఏ పాటలైనా పడతాడు, పెరవలసిందే. మళ్ళీ 6వ రోజున 2వ ఆవృత్తి సెకండ్ రౌండ్ మొదలైనప్పుడు ఎవరిని ప్రశ్న లేచి నిలబడి ఆయన ప్రశ్న చెప్పడు. ఆయన ప్రశ్న ఏమిటో చెప్పాలి, మనం ఇదివరకు చెప్పిన మొదటి పాదం ఏమిటో చెప్పాలి, అది అప్పగించాలి, మళ్ళీ అప్పటికప్పుడు కొత్తది చెప్పాలి. అందుకే నేను అవధానాన్ని గురించి ఒక సూక్ష్మమైన నిర్వచనం చేశాను. ఇందాక చెప్పారు, అవధానం అంటే ఏం లేదయ్యా, అప్పచెప్పడం, అప్పటికప్పుడు చెప్పడం అన్నాను. పాతది అప్పచెప్పడం, కొత్తది అప్పటికప్పుడు చెప్పడం. ఇలా 2వ పాదం చెప్పడానికి మళ్ళీ 5 రోజులు పడుతుంది. అక్కడికి అది ఏవి ఇచ్చాక మళ్ళీ 11వ రోజున 3వ ఆవృత్తి మొదలైనప్పుడు ఒక్కొక్కరు లేచి నిలబడితే కేవలం సంచాలకులు, అధ్యక్షులు ఉంటారు. వారు వారి పేరు మాత్రమే చెబుతారు, నెంబర్ చెబుతారు. 132వ సమస్య, 224వ సమస్య, 250వ దత్తపది ఇలా చెప్తారు. చెప్పగానే వారి పేరు చెప్తారు. అంతే, ఇగో మీరు ఇచ్చిన సంశయం ఇది, దానికి నేను 2 ఆవృత్తాల్లో చెప్పిన 2 పాదాలు ఇవి అని చెప్పి 2 పాదాలు అప్పగించి 3వ పాదం చెప్పాలి. మళ్ళీ 16వ రోజుని మళ్ళీ అందరూ వేసి వరుసగా ఉంటే 3 పాదాలు అప్పగించి 4వ పాదం చెప్పాలి. ఇలా 21 రోజుల్లో దీన్ని పూర్తి చేసి 22వ రోజున మొత్తం ఎన్ని పద్యాల్లో 75%, 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించాలి. దీన్ని సహస్రావధానం అంట. అది మా అమ్మ దయ వల్ల, సరస్వతి కటాక్షం వల్ల నేను చెయ్యగలిగాను. కాకినాడ సూర్యకళామందిరంలో అత్యంత వైభవంగా ఆ రాత్రి ధారణ అయ్యేసరికి బళ్ళున తెల్లారింది. 1 గంట 2, 3 కూడా అయింది. అయినా ధారణ మొత్తం చేస్తే కానీ వేదిక దిగను అని చేయగలిగాం. ఇంత ఒత్తిడిని ఎలా భరించగలిగాము అంటే, చిన్నప్పుడు తల్లి మనకి ఈ ప్రపంచం అంతా జగన్మాయ అని నిరూపణ చేసింది. ఏమీ లేదు ఇందులో, ఊరికే కంగారు పడకు. అందుకే మన దగ్గర తెలుగునాట తల్లులు విచిత్రమైన విన్యాసం చేస్తారు. పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు ఈ అంటారు. ఎవరైనా అంటే అర్థం ఏంటో చెప్పండి. ఇంగ్లీషులో కానీ తెలుగులో కానీ ఏ భాషలో కానీ అంటే అర్థం ఏంటో చెప్పండి. పోనీ అర్థం చెప్పదు. దాన్ని రాయండి చూస్తాను నేను. సవాల్. ఏమి రాస్తారు? రామ అంటే రాస్తారు, కృష్ణ అంటే రాస్తారు, వెధవా అన్న కూడా రాస్తారు. అంటే ఏమి రాస్తారు? కానీ ఉంది కదా. అంతేది ఎప్పుడు లిఖిత రూపమే గొప్పదనుకోవద్దండి. మౌఖికమైన ధ్వనులు లిఖితం కంటే గొప్పవి. కొన్ని మౌఖిక ధ్వనులు మీరు రాయలేరు అసలు, కానీ అదొక ధ్వని. దాంట్లో అర్థం ఏమిటంటే, తెలుగు తల్లి ఎక్కడి నుంచి గ్రహించింది ఆ విషయాన్ని అంటే, దక్షిణామూర్తి స్తోత్రం నుంచి, దక్షిణామూర్తి విగ్రహం నుంచి గ్రహించింది. దక్షిణామూర్తి పైన కుడి చేతిలో డమరకం ఉంటుంది. డమరకం శివుడి చేతిలో కూడా ఉంటుంది. అది మోగేటప్పుడు
అంటారు. సరిగ్గా అదే ధ్వని తెలుగు తల్లి పిల్లవాడి దగ్గర చేస్తూ అంటారు. ఆయి అంటుంది. ఈ డమరకం చేసే అల్లొల్లు అంటే అర్థం ఏంటో తెలుసు, ఏం లేదురా అని. సరిగ్గా ఈ తల్లి కూడా ఉయ్యాల్లో పిల్లాడికి ఏం చెబుతుంటే ఏం లేదురా, జీవితం మధ్య పడుకో హాయిగా అంతే అర్థం. ఇప్పుడు వీడి జీవితం అంతా తేలిగ్గా తీసుకోకపోతే ఎలా తీసుకుంటాడండి? ఎన్ని భయంకరమైన కష్టాలు వచ్చినా తేలిగ్గానే తీసుకుంటాడు. అంచేత మన సంస్కృతిలో ముందు మార్పు రావాల్సింది పిల్లల పెంపకంలో. తల్లి తండ్రి వారి కోసం సమయం కేటాయించాలి. 10 ఏళ్ల లోపు పిల్లలకి కేటాయించవలసింది సంపద కాదు, సమయం. ఖచ్చితంగా ఆ సమయం కేటాయిస్తే బ్రహ్మాండంగా ఉంటారు. 10 ఏళ్ల తర్వాత మనం కేటాయిద్దామన్నా వాళ్ళు ఉండరు, వాళ్ళ జాసలో వాళ్ళు చేస్తారు. 20 ఏళ్ల తర్వాత అయిపోయింది, వాడు వేరే ఈ అమ్మాయి వేరే, మనకు అనవసరం. అది మనం ఏం చేస్తూ ఉంటామంటే అమాయకంగా 10 ఏళ్ల లోపు మనం ఉద్యోగాలు, చదువులు, కెరీర్లు, అడ్వాన్సులు అని రకరకాలుగా గడిపేసి వీళ్ళని హాస్టల్లో బారేసి వాడికి 21 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చాక ఎక్కడో కాలేజీలో చేర్చాక వాడు ఏదో వెర్రివేషాలు వేస్తున్నాడని తెలిసి అప్పుడు మనం బాధపడుతూ కూర్చుంటాం. ఇక్కడ ఉపయోగం ఏమిటి? జారిపోయిన తర్వాత కేటాయించే సమయం అంతా 10 ఏళ్ల లోపే కేటాయించాలి. అప్పుడు గనక సరైన సంస్కృతి సంప్రదాయము నేర్పగలిగితే తర్వాత ఒత్తిడి ఉండదండి. అందుకని నేను నా ప్రార్థనలో నువ్వు ఉగ్గు పట్టావో, మృగీ మదం పట్టావో, కస్తూరి మదాన్ని పట్టావేమోనమ్మా, లాలలో పోసెనో సుఖవిలాలిత భోగి ఫలాలు పోసెనో. భోగి పళ్ళు పోస్తారు మనకి భోగి పండుగ నాడు. ఏమో మామూలు రేగిపళ్ళు పోసావో, ఎవరిలో కవి పండితులు అందరూ వచ్చి ఉంటే వాళ్ళు నన్ను ఆశీర్వదించి రేగిపళ్ళు పోసారేమో, అందుకే నాకు కవిత్వం కూడా వచ్చిందమ్మా నీ దయ అని చాలనలేని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలను. చాలనరాని చాలనలేని పద్యసుమాల యొక్క సుగంధాలు నా గుండెల్లో వెదజల్లావమ్మా, నీకు నమస్కారం అంటున్నాను.